23 ఏళ్ళు. ఈ వయసులో మనం ఏం చేస్తాం? కెరీర్ గురించి ఆలోచిస్తాం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, పెళ్ళి, పిల్లలు, ఇలా మన సొంత జీవితం గురించి కలలు కంటాం. కానీ సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఒక యువకుడు ఇదే వయసులో చేతిలో పుస్తకం పట్టుకుని పెదవులపై చిరునవ్వుతో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరికంబం ఎక్కాడు. అతనే మన అందరి గుండెల్లో నిలిచిపోయిన విప్లవ వీరుడు భగత్ సింగ్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒక చరిత్రను చదవబోవడం లేదు, ఒక ఆవేశాన్ని పరిచయం చేసుకోబోతున్నాం. భగత్ సింగ్ అంటే చాలా మందికి బాంబులు వేసిన వ్యక్తి అని మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక గొప్ప చదువరి, ఒక రచయిత, ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతమైన ఫిలాసఫర్. అసలు 23 ఏళ్లకే ఆయనకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చివరి కోరిక ఏంటి? ఈ వీడియోలో భగత్ సింగ్ గారి లైఫ్లోని ప్రతి ఎమోషనల్ మూమెంట్ని తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లోని లయాల్పూర్ జిల్లా బంగా అనే గ్రామంలో పుట్టారు. ఆయన తండ్రి కిషన్ సింగ్, తల్లి విద్యావతి. ఆయన పుట్టుకతోనే ఇంట్లో దేశభక్తి ఉంది. వాళ్ళ నాన్న, బాబాయిలు అందరూ స్వాతంత్ర సమరయోధులే. చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ నాన్న పొలంలో పనిచేస్తుంటే భగత్ సింగ్ అక్కడికి వెళ్ళి, నాన్న ఏం చేస్తున్నావు అని అడిగారట. విత్తనాలు నాటుతున్నానరా, కొన్ని రోజుల తర్వాత మొక్కలు వస్తాయని తండ్రి అంటే, ఆ చిన్న పిల్లోడు, అయితే నేను కూడా గన్స్ నాటుతాను, అప్పుడు బోలెడు గన్స్ వస్తాయి, మన దేశాన్ని విడిపించవచ్చు అన్నాడట. అంటే చూడండి, ఆ చిన్న వయసులోనే ఆయన ఆలోచనలు ఎలా ఉండేవో. కానీ ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం. 12 ఏళ్ల వయసులో భగత్ సింగ్ అక్కడికి వెళ్ళి రక్తంతో తడిసిన ఆ మట్టిని చూసి చలించిపోయాడు. ఆ మట్టిని ఒక బాటిల్లో నింపుకొని ఇంటికి తెచ్చి దేశం కోసం ఏదైనా చేయాలని అప్పుడే శబ్దం చేసుకున్నారు. చదువు కోసం భగత్ సింగ్ లాహోర్ వెళ్లారు. అక్కడ ఆయనకు సుఖ్దేవ్, రాజ్గురు వంటి ప్రాణ స్నేహితులు పరిచయమయ్యారు. వీళ్ళంతా కలిసి నవజవాన్ భారత్ సభను ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే భగత్ సింగ్లోని మరో కోణం బయటపడింది. ఆయన కాలేజీ రోజుల్లో గొప్ప థియేటర్ ఆర్టిస్ట్. రాణా ప్రతాప్, సామ్రాట్ చంద్రగుప్త వంటి నాటకాల్లో ఆయన అద్భుతంగా నటించేవారు. ఈ నటన అలవాటే ఆయనకు బ్రిటిష్ పోలీసుల నుండి తప్పించుకోవడానికి రకరకాల వేషాలు వేయడంలో సహాయపడింది. అయితే ఇంట్లో వాళ్ళు భగత్ సింగ్కు పెళ్లి చేయాలని చూస్తే ఆయన ఇల్లు వదిలి పారిపోయారు. వెళ్తూ వెళ్తూ ఒక లెటర్ రాశారు. నా జీవితం ఇప్పటికే దేశానికి అంకితం అయిపోయింది, కాబట్టి నా పెళ్లి కేవలం మరణంతోనే జరుగుతుంది అని. ఈ దేశ స్వేచ్ఛే నా పెళ్లి కట్నం అని చెప్పిన ధీరుడు ఆయన. అంతేకాదు, ఆయన కేవలం నినాదాలు ఇచ్చే వ్యక్తి కాదు, గొప్ప రచయిత కూడా. బ్రిటిష్ వారి కంటపడకుండా బల్వంత్, రంజిత్, విద్రోహి వంటి మారుపేర్లతో పత్రికల పదునైన వ్యాసాలు రాసేవారు. 1928లో సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చినప్పుడు మన నాయకుడు లాలా లజపతి రాయ్ గారు శాంతియుతంగా నిరసన తెలిపారు. కానీ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ స్కాట్ ఆదేశంతో పోలీసులు ఆయనపై లాఠీచార్జ్ చేశారు. ఆ దెబ్బలకి లాలాజీ చనిపోయారు. ఇది చూసి భగత్ సింగ్ రక్తం మరిగిపోయింది. ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్, రాజ్గురు, ఆజాద్ ప్లాన్ వేశారు. స్కాట్ ని చంపబోయి పొరపాటున సాండర్స్ అనే మరో అధికారిని కాల్చేశారు. ఆ తర్వాత పోలీసుల కళ్ళు గప్పి లాహోర్ నుండి తప్పించుకోవడానికి భగత్ సింగ్ తన గడ్డం, జుట్టు కత్తిరించుకుని వేషం మార్చారు. ఒక సిక్కు యువకుడికి తన జుట్టు ప్రాణం కన్నా ముఖ్యం, కానీ దేశం కోసం ఆయన దాన్ని కూడా త్యాగం చేశారు. బ్రిటిష్ వారికి ఒక మెసేజ్ పంపాలని భగత్ సింగ్ డిసైడ్ అయ్యారు. 1929 ఏప్రిల్ 8న ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు విసిరారు. ఈ బాంబు దాడిలో ఆయనతో పాటు ఆయన ప్రాణ స్నేహితుడు బటుకేశ్వర్ దత్ కూడా ఉన్నారు. నిజానికి దత్ బాంబు విసిరలేదు, కానీ తన స్నేహితుడు భగత్ సింగ్ ఒంటరి కాకూడదని, ఆయనతో పాటు జైలుకి వెళ్లాలని కావాలని అరెస్ట్ అయ్యారు. బాంబు వేసి ఆయన పారిపోలేదు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదిస్తూ పోలీసులకు లొంగిపోయారు. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఖైదీల హక్కుల కోసం 116 రోజులు నిరాహార దీక్ష చేశారు. జైలులో తన తల్లి విద్యావతి గారు కలవడానికి వచ్చినప్పుడు భగత్ సింగ్ ఏడవడం పక్కన పెట్టి పెద్దగా నవ్వుతూ జోకులు వేశారు. అమ్మా, నువ్వు నన్ను చూసి ఏడిస్తే భగత్ సింగ్ తల్లి భయపడి ఏడుస్తుందని ఈ ప్రపంచం అనుకుంటుంది, అందుకే నవ్వుతూ ఉండు అని ఆమెకు ధైర్యం చెప్పారు.
కోర్టు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు మరణశిక్ష విధించింది. మార్చి 24న ఉరి తీయాలి, కానీ జనం తిరగబడతారేమో అని భయం వేసి బ్రిటిష్ వారు మార్చి 23 సాయంత్రమే రహస్యంగా ఉరి తీయాలని ప్లాన్ చేశారు. భగత్ సింగ్ జైల్లో గడిపిన 716 రోజుల్లో దాదాపు 300 పుస్తకాలు చదివారు. ఆయనకు గన్ కంటే కలమే పవర్ఫుల్ అని నమ్మకం. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉరి తీయడానికి కొద్ది నిమిషాల ముందు కూడా భగత్ సింగ్ లెనిన్ రాసిన బుక్ చదువుతున్నాడు. జైలర్ వచ్చి టైం అయింది పద అంటే, ఆగు, ఒక విప్లవకారుడు మరొక విప్లవకారుడితో మాట్లాడుతున్నాడు అని ఆ చాప్టర్ పూర్తి చేసి బుక్కుని గాల్లోకి విసిరేశాడట. ఉరి తీయడానికి ముందు ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. మమ్మల్ని ఉరి తీయకండి, యుద్ధ ఖైదీలుగా భావించి తుపాకులతో కాల్చి చంపండి అని కోరారు. కానీ బ్రిటిష్ వారు దానికి ఒప్పుకోలేదు. 1931 మార్చి 23న ముగ్గురు స్నేహితులు నవ్వుతూ ఉరికంబం ఎక్కారు. బ్రిటిష్ వారు వారి మృతదేహాలను రహస్యంగా సట్లెజ్ నది ఒడ్డున దహనం చేశారు. అందుకే ప్రతి సంవత్సరం మార్చి 23న వీరి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ షహీద్ దివాస్ గా జరుపుకుంటారు. కానీ భగత్ సింగ్ మరణించలేదు, ఒక ఆలోచనగా మనలో నిలిచిపోయారు. ఫ్రెండ్స్, 23 ఏళ్ల వయసులో ఆయన గీసిన మార్పు అనే బొమ్మే నేటి మన స్వాతంత్ర్యం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ వీరుడికి గౌరవంగా కామెంట్స్ లో ఇంక్విలాబ్ జిందాబాద్ అని టైప్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన కేఎస్ఆర్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.